ఒక అమ్మాయి గర్భంతో ఉంది, టైం అయింది, 10 నెలలు మోసింది, నొప్పులు రావటం మొదలైంది. నేను నొప్పులు పడలేను, నాకు ఆపరేషన్ చేసి బిడ్డను తీయమని అడుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు బిడ్డల కన్నోళ్ళు అనేక మంది నొప్పులు పడే ఉంటారు, కొద్దిమంది ఆపరేషన్ కూడా చేయించుకొని ఉంటారు. నొప్పులు పడాలన్నా నొప్పులు పడకుండా ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇట్ ఈజ్ యువర్ చాయిస్, అది మీ చాయిస్. నొప్పులు పడితేనే గొప్ప, పడకపోతే తక్కువ అట్లాంటి ఏమి ఉండవు ఇక్కడ. కానీ సిజేరియన్ ఆపరేషన్ల వ్యాపారం కింద మారింది. ఆ నొప్పులు పడడం అనేది ఎలా ఉంటుందో మీ భర్తలకి జన్మకి తెలియదు, మగవాళ్ళకి ఎప్పటికీ తెలియదు. దట్ ఈస్ ఎ యునీక్ ఎక్స్పీరియన్స్, ఒక యునీక్ ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్. అటువంటి ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ పొందితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న అమ్మాయి తెలుసుకునే హక్కు అమ్మాయికి. మంచి చెడులు కాదు ఇక్కడ. తలకిందులై తపస్సు చేసినా కాన్పు నొప్పులు ఎలా ఉంటాయో మగవాళ్ళకి తెలియదో. ఏదో కాలానికి ప్లగ్ పెట్టినట్టు వేరు భర్తకు కూడా తగిలిస్తే ఆమె నొప్పులు తెలిసే అవకాశం వస్తే అప్పుడు ఈ భర్తలు అనేటోళ్ళకి తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. ఇప్పటికైతే లేదు అవకాశం. అమ్మాయి నొప్పులు పట్టడానికి ఇష్టపడడం లేదు. కాయ కష్టం చేసే మహిళలు రేపు కాన్పైతమంటే ఈ రోజు దాకా కూడా కష్టపడ్డలు ఉన్నారు. నా భార్య హాస్పిటల్లో పనిచేసింది. రేపు కాన్పైన సందర్భంలో ముందు రోజు నైట్ డ్యూటీ కూడా చేసింది. సొంత నొప్పులు పడే కన్నది. కష్టపడే వాళ్ళకి సులభంగా కాన్పవుతుంది. ఈరోజు మన పిల్లల్ని కష్టపడనీటంలా. గర్భం వచ్చిందనగానే పువ్వుల్లో కూర్చోబెట్టి పెంచుతున్నారు తల్లిదండ్రులు. అదంతా ప్రేమ అంటున్నారు, నేను చెప్పలేదు. అంత సుకుమారంగా పెరిగిన కారణంగా నొప్పులు తట్టుకోలేక నాకు ఆపరేషన్ చేయొచ్చు అంటున్నామే. తల్లిదండ్రులకి ఈ నొప్పులు 10 గంటల్లో 12 గంటల్లో వస్తే అన్ని గంటలు కూర్చుని కాపలా కాసే ఓపిక లేదు. అందుకని తల్లిదండ్రులు కూడా ఆపరేషన్ చేయంటున్నారు. డాక్టర్లు శనగలు తిని చేతులు కడుక్కున్నట్టే ఆపరేషన్ చేస్తే 15 నిమిషాల్లో ఆపరేషన్ అయిపోద్ది, పోయి నిద్రపోవచ్చు. కాన్పు నొప్పులు అయితే 10 గంటలు కూర్చోవాలా? దానికంటే ఇది మేలు కదా. పైగా కాన్పు అయితే నువ్వు 5,000 ఇస్తే ఆపరేషన్ చేసి 20,000 ఇస్తావు. ఏది మంచిది? ఆపరేషన్ మంచిదని డాక్టర్లు అనుకుంటున్నారు. శాస్త్రీయంగా కూడా అటోనిక్ పీపీహెచ్ అనే కాంప్లికేషన్ వస్తే, ఆపరేషన్ అప్పుడు కానీ కాంప్లికేషన్ వస్తే మేము వెంటనే దాన్ని ఎదుర్కొని సరి చేయడానికి అవకాశం ఎక్కువ. కాన్పు అయిన తర్వాత 48 గంటల్లో ఈ కాంప్లికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అలా వస్తే చిట్ట చివరి వైద్యం గర్భసంచి తీసేయడమే. అలా నార్మల్ కాన్పై బిడ్డ బాగుంది, తల్లి బాగుందని బయటికి పంపించినాక ఈ కాంప్లికేషన్ ఆ మహిళకు వస్తే ఇప్పుడు డాక్టర్గా నేను నీకు చిట్ట చివరి వైద్యం గర్భసంచి తీసేయాల్సి వస్తుంది నేను చెప్తే నేను నచ్చ చెప్పగలనా? సాధ్యమవుతుందా? ఈ సమస్య కోసం డాక్టర్లు కాన్పు ఆపరేషన్ చేసి పీడబోద్దు అనుకుంటున్నారు. వాడు సేఫ్టీగా ఉంటాడు, తొందరగా అయిపోతుంది, నిద్రపోవచ్చు, డబ్బులు దండిగా వస్తాయి. అది డాక్టర్ ఆలోచన. ఇక ముహూర్తం పెట్టేటోళ్ళు ఉన్నారు, పురోహితులు. వాడు కూడా టైం పెట్టి ముహూర్తం పెట్టి చేయించుకుంటాడు. అర్ధరాత్రి ముహూర్తం పెట్టడానికి బిడ్డ పుట్టడానికి అర్ధరాత్రి ముహూర్తం అయితే సిజేరియన్ ఆపరేషన్కి ఎక్కువ డబ్బులు అడుగుతాం మేము. అది కూడా మాకు మేలే. బిడ్డని గర్భసంచిలోంచి తీసినప్పుడు లేదా కాన్పోయినప్పుడు తల బయటకు వచ్చినప్పుడు అది కాదు పుట్టిన సమయము. దానికంటే 10 నెలల ముందే నువ్వు పుట్టినావు. స్త్రీ నుంచి ఒక కనుము, పురుషుల నుంచి ఒక కనుము కలిసింది చూడు, అది నీ జీవితానికి స్టార్టింగ్ పాయింట్. ఈ భూమి మీద ఎవరికి ఆ పాయింట్ తెలియదు. దానికి 2 రోజులు ఇటు 2 రోజులు అటు చెప్పాల్సిందే. పుట్టిన తేదీ సమయం ఈ భూమి మీద ఎవరికీ తెలియదు. ఇంకా పుట్టిన తేదీలు జరుపుకోవడం దండగమైన కార్యక్రమం.